డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా పిలుచుకునే బాహుబలి ఎమ్మెల్యే ప్రస్తుతం తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరను ఆయన ఒక వినూత్న సేవా కార్యక్రమానికి అయితే కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే సదరం సర్టిఫికెట్లు ఉండి పింఛను అందుబాటులో లేని వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా తన జీతాబత్యాన్ని మొత్తం కూడా వికలాంగులకు పింఛన్ రూపంలో అందిస్తున్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా అంటే మీ నియోజకవర్గంలో ఎంతమంది ఇలా పింఛను రాని వాళ్ళు ఉన్నారు? మీ మొత్తం జీతం మొత్తం అంతా కూడా వికలాంగులకి పింఛను ఇవ్వడానికి కారణం ఏంటి? యాక్చువల్గా నేను ఓడిపోయిన తర్వాత పాదయాత్రలో చాలామందిని చూశాను. చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు నుంచి కూడా నేను నిత్యావసర వస్తువులు ఇస్తున్నాను. కానీ ఈరోజు మనం ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత యాప్ ఓపెన్ అవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఖాళీగా ఉంది. ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మన వంతు సహాయం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు అనిపించినా నేను P4లో చాలామంది అడాప్ట్ చేసుకున్నాను. మనిషికి 5,000 10,000 ఇచ్చుకుంటూ వచ్చాం. అది కాదు, పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేంత వరకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అంతా ఒక మనిషి తోడు ఉంటేనే కానీ చేయలేని పరిస్థితి. ముందు ఫస్ట్ విడత వికలాంగులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా మనం 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25 మందికి నిత్యావసర వస్తువులు బాగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, పెన్షన్ రాని వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా అసలు మా అందరూ కూడా అనుకుంటే ఈ పెన్షన్స్ అనేది పెద్ద కష్టం కాదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఊర్లోనూ కనీసం ఒక 5-6 మంది ఉంటారు. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో సమాజాన్ని చేయాలనుకున్నప్పుడు సరైన మార్గం కనిపిస్తే తప్పకుండా చేస్తారని నాకు ఒక ఆశ. ఎందుకంటే నేను P4లో సక్సెస్ఫుల్గా నేను 2014 నుంచి కూడా చేసుకుంటూ వచ్చా. నాకు ఇది మనం అంటూ ముందు ఒక అడుగేస్తే జనం అందరూ కూడా వస్తారు. మనమే కనుక మన స్వార్థం కోసం నాకు డబ్బు ఉండని అడిగితే జనం మనకు సహాయం చేయరు. కాబట్టి ఎదరు కుటుంబాలకి ఆదుకునే విధంగా ముందు మనం ఉంటే మనతో పాటుగా మీలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాను. సక్సెస్ఫుల్గా ఇంకా కొంతమంది ఇవాళ ఈ దాసరి శ్రీనివాసు 2 కుటుంబాలకి 6,000 రూపాయలు నా తరపున మా కస్టమర్స్ ఇస్తా అన్నారని చెప్పాడు. చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పిస్తాం. మనం ఇచ్చేదేదో మనం ఇస్తాం. ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళ పేరు మీద వాళ్ళతో డబ్బులు వాళ్ళే ఇచ్చుకోవచ్చు. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే టోటల్గా ఎక్కడైనా ఇలా మనం మోటివేట్ చేస్తే ఎవరైతే పేదలు ఉన్నారో వీళ్ళందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతో మనం ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అది మంచో చెడ్డో నాకు తెలియదు. దీనివల్ల 10 కుటుంబాల్లో ఎంతో కొంత వాళ్ళకి ఆసరాగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. సార్, ముఖ్యంగా అంటే మొత్తం ఈ P4 విధానంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తం ఎటువంటి కార్యక్రమాలు జరిగిన నియోజకవర్గంలో ప్రత్యేకించి, అలాగే ఇంకా వికలాంగులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ ఎంతమంది ఉన్నారు మీ దృష్టిలో మొత్తం అంతా? యాక్చువల్గా మనం చూసుకుంటే అభివృద్ధి పనులు అంటే నేను వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కింద అడిగితే మొట్టమొదటిసారి 90 లక్షల రూపాయలని ఈ ఊరు ప్రజలు సీఎం గారికి ఇవ్వడం కానీ, అదేవిధంగా మా టైంలో ఇండోర్ స్టేడియం ఆగిపోవడం, దాన్ని అసలు పని చేయకపోవడం, దాన్ని ఇంకా ఎందుకు పని చేయకుండా అయిపోతే దాన్ని మళ్ళీ చేయడం కానీ, స్విమ్మింగ్ పూల్కి దాదాపుగా ఒక 70-80 లక్షలతో స్విమ్మింగ్ పూల్ చేయించడం కానీ, అదేవిధంగా హై స్కూల్ దాదాపు 2 కోట్లతో 6 అడుగుల లోతు నీళ్ళలో ఉండేటువంటి ఇవాళ క్రీడా మైదానంగా చేసి పోలీస్ ట్రైనింగ్ కూడా తాడేపల్లిలో ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం. మరి అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుద్ది. లోకేష్ గారిని దాన్ని ఓపెనింగ్ అడిగాను. సరే, వారు ఉన్న బిజీలో అక్కడికి హై స్కూల్కి వస్తారు. రేపు స్విమ్మింగ్ పూల్ మాత్రం జిల్లా కలెక్టర్ గారితోనూ శాప్ చైర్మన్తోనూ ఓపెన్ చేస్తూ ఉన్నాం. సార్, ప్రత్యేకించి అంటే ప్రభుత్వం నిధులు లేకోకుండా కేవలం P4 విధానంలోని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఇంకా మెయిన్ మీరు ఇచ్చిన హామీలు పెండింగ్లో ఏమన్నా? నేను హామీలు ఇచ్చినవన్నీ ఎంతమించి రోడ్లు వేస్తానని చెప్పాను. అన్ని రోడ్లు వేయడం జరిగింది. 1-2 రోడ్లు మిగిలిన అవి కూడా R&B నుంచి వేయాలి. R&B నుంచి ఇప్పటికే మనం నిధులు తెచ్చాం కాబట్టి కొంత టైం పడుతుంది. దానికి కొందేపాట రోడ్డు అది MP గ్రాంట్లో కూడా అడిగాం. ఏదో గ్రాంట్ తీస్తే అది కూడా మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేస్తాం. ఇది మొత్తానికి అటు వినూత్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ, అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తాడేపల్లి నియోజకవర్గంలో పెద్దపీట వేస్తూ కూడా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, టాంటివే, తాడేపల్లిగూడెం నుంచి.